हरि ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्रार्य कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथार्य श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्यार्य शुद्धविद्यार्य मध्वार्य च नमो नमः। नौमिन्यार्य सुधादिकर्जरमुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्यसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। एकादश्यै नमः। हरिः ओं हरिः ओं हरिः ओं। ఏకాదశి గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఏకాదశి నవవిధ భక్తుల్లో ఒకటి, 10 నియమాలలో ఒకటి. ఏకాదశి ఉపవాసం చేయడం అత్యంత ఆవశ్యకం. తెలియక చేసిన అహింసలేవైతే ఉన్నాయో ఆ అహింసల బారి నుండి తను సురక్షితంగా ఉండాలంటే మనిషి ప్రతి నెల ప్రతి 15 రోజులకు ఒకసారి 3 రోజులు ఉపవాసం చేయాలి, త్రిదినోపవాసం చేయాలి. యద్యపి దశమి ద్వాదశి 2 రోజులు ఒక పూట భోజనం చేసినా కూడా రెండవ పూట భోజనం చేయనందువలన అది కూడా ఉపవాసంగానే పరిగణించబడుతుంది. కనుక ఈ 3 రోజుల ఈ వ్రతాన్ని త్రిదినోపవాసం అని చెప్పడం జరిగింది. నిజంగా పరిపూర్ణంగా ఉపవాసం చేసేది ఏకాదశి రోజు మాత్రమే. ఏకాదశి రోజు మాత్రమే ఉపవాసం చేసినట్లయితే అది ఏకోపవాసమయ్యింది, ఏకదినోపవాసమయ్యింది. కానీ శాస్త్రాలలో ఈ వ్రతాన్ని త్రిదినోపవాసం అని పిలిచారు. ఎందుకంటే యద్యపి ఒక పూట భోజనం చేసినా కూడా అది ఉపవాసం క్రిందనే లెక్క. దశమి రోజుకు అది ఉపవాసమే, ద్వాదశికి అది ఉపవాసమే. కనుక త్రిదినోపవాసం అన్నారు. ఇలా త్రిదినోపవాసాన్ని ఎవరైతే చేస్తారో వారికి ఈ బాధల వలన, ఈ అహింస వలన, అంటే కూర్చున్నప్పుడు ప్రాణిహింస జరుగుతుంది, నడుస్తూ ఉన్నప్పుడు ప్రాణిహింస, పడుకున్నప్పుడు ప్రాణిహింస, ఏం చేసినా ప్రాణిహింస జరుగుతుంది. ఆ ప్రాణిహింస వల్ల మనిషికి పాపం రాకూడదు అంటే త్రిదినోపవాసాన్ని చేయాలనే విషయాన్ని మనం క్రితంసారి ఏకాదశి రోజున మనం తెలుసుకున్నాం. ఈ సందర్భంలో, ఈ ఏకాదశి సందర్భంలో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. ఉపవాసం వల్ల కలిగే లాభం ఏంటి? సామాన్యంగా మనిషి ఏ కర్మ చేస్తూ ఉన్నా కూడా ఆ కర్మకు కలిగే లాభం గురించి తను ఆలోచిస్తాడు. ఆలోచించడంలో తప్పు లేదు. యద్యపి ప్రధానమైన ప్రయోజనం ఏంటంటే విష్ణుప్రీతి. ఏ కర్మను చేయాలన్నా విష్ణుప్రీతి కోసం మనం ఆ కర్మను చేపట్టాలి. భగవన్, నువ్వు ఈ కర్మను చెయ్యమని ఆదేశించావు, నీ ఆదేశం మేరకు నేను ఆ పనిని, సత్కర్మను చేస్తూ ఉన్నాను. కనుక నువ్వు చెప్పిన పనిని నేను చేసినందువలన నీ ప్రేమను నేను సంపాదించుకోవాలి, నీ వాత్సల్యాన్ని, నీ అనుగ్రహాన్ని, నీ ప్రసాదాన్ని నేను సంపాదించుకోగలగాలి. నీ ప్రసాదాన్ని సంపాదించుకోగలిగినట్లయితే ఆ కర్మ చేసినందుకు నిజమైన ఫలితం నాకు దక్కినట్లవుతుంది. కనుక ప్రధానంగా భగవంతుని ప్రేమ కోసం, ప్రేమను సంపాదించడం కోసం
ఏ పనులనైనా మనం చేయాలి, సత్కర్మలను మనం చేయాలి. నిషిద్ధమైన కర్మలను చేసి భగవంతుని ప్రసాదాన్ని కోరుకోవడం అన్యాయం. కాబట్టి విహితమైన సత్కర్మను చేసి భగవంతుని ప్రేమను సంపాదించుకోవడం చాలా గొప్పది. భగవంతుని ప్రేమ దొరుకుతుంది. ఆ భగవంతుని ప్రేమతో పాటు మరే లాభాలున్నాయి. ఏకాదశి ఉపవాసం చేయడం వలన అనేక లౌకికమైన లాభాలు ఎన్నో ఉన్నాయి, ఆరోగ్యకరమైన లాభాలు ఎన్నో ఉన్నాయి, మరిన్ని లాభాలు కూడా ఉన్నాయి. ఆ విషయాన్ని చాలా చక్కగా మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి. నిరుణద్ధీంద్రియాణ్యేవ ససుఖీ సవిచక్షణ ఇంద్రియాణం నిరోధేన దానేన చ దమేన చ నరః సర్వమవాప్నోతి మనసా యద్యదిచ్ఛతి ఏవం మూలమహింసాయాః ఉపవాసః ప్రకీర్తితః. అహింసాయాః మూలం ఉపవాసః అని ఋషులు చాలా చక్కగా చెప్పారు. ఏంటి ఏకాదశి ఉపవాసం చేయడం అంటే ఏంటి అంటే అహింసకు మూలమట. ఏ ప్రాణిని హింస చేయకూడదు, అలా ఉండడం మా వల్ల సాధ్యం కాదు. అలా ప్రాణిహింస జరిగినా కూడా ఆ ప్రాణిహింస వల్ల ఏ విధమైన అనర్థం మాకు కలగకూడదు. అహింసకు మూలమైనది ఉపవాసం కనుక ఉపవాసాన్ని చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు సాధ్యమైనప్పుడు. అందులోనూ కూడా ఏకాదశి ఉపవాసాన్ని తప్పకుండా చేయాలి. ఏ వ్రతాన్ని చేసినా చేయకపోయినా, ఏ నోమును నోచినా నోయకపోయినా తప్పు లేదు, కానీ ఏకాదశి ఉపవాసాన్ని మాత్రం చేసి తీరాలి, కడ్డాయంగా చేసి తీరాలి. అలా చేయడం వల్ల మనిషి అహింసకుడు అవుతాడు. అంటే దేన్ని సంహరించినా, ఏ ప్రాణిని హింస పెట్టినా అహింసకుడవుతాడని కాదు. నేను ఇదివరకే చెప్పాను, మళ్ళీ గమనించండి. కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు, తింటున్నప్పుడు, త్రాగుతున్నప్పుడు ఎన్నో విధాల హింసలు జరుగుతాయి. ఆ హింసల వల్ల కలిగే అనర్థం జరగదు, రాదు అని మాత్రమే అర్థం తప్ప ప్రాణులను హింసించడం, గోమాతలను హింసించడం, జీవులను హింసించడం ప్రత్యక్షంగా అలా చేస్తే మాత్రం ఆ పాపం ఉండనే ఉంటుంది. ఆ పాపం ఉపవాసం వల్ల తొలగిపోదు. ఈ విషయాన్ని ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. అందులోనూ ప్రధానంగా ఇంద్రియ నిగ్రహం మనిషి సంపాదించుకోగలుగుతాడు ఉపవాసం చేయడం వల్ల. ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి? ఏకాదశ ఇంద్రియాలు. ఆ ఏకాదశ ఇంద్రియాలను నిరోధం చేయడం కోసమే ఉపవాసం చేస్తాం. ఆ ఉపవాసమే ఏకాదశి ఉపవాసం. గురువుల వారు, గురువరేణ్యుల వారు, పరమపూజ్యులైన సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారు ఎన్నోసార్లు ఈ విషయాన్ని ప్రవచనంలో చెప్పారు, బోధించారు, ఉపదేశించారు. ఏకాదశ ఇంద్రియాలను నిగ్రహించడం కోసం ఏకాదశి ఉపవాసం. స్మృతుల్లో ఆ మాట చెప్పబడింది. నిరుణద్ధీంద్రియాణేవ. ఎవరైతే ఇంద్రియాలను నిరోధం చేయగలుగుతాడో తను సుఖంగా ఉండగలుగుతాడు. తనే విచక్షణుడు, తనే జ్ఞాని, తనే వివేకి, తను బుద్ధివంతుడు. ఇంద్రియాలను నిగ్రహించినవాడు, నిగ్రహించే సమర్థుడు. తనకన్నా సమర్థులు ఎవరు లేరు అసలు. యుద్ధం చేసి భూమినంతా సంపాదించుకోవచ్చు, గెలవవచ్చు, కానీ ఇంద్రియాలను గెలవడమే మనిషికి అసాధ్యం. అలాంటి ఇంద్రియాలను ఎవరైతే నిరోధించగలుగుతాడో తను సుఖీ, తనే విచక్షణుడు. ఇంద్రియాలను నిరోధించాలి, దానం చేయాలి. అలా చేయడం వల్ల మనసులో ఏమేం కోరుకుంటాడో, మానసికమైన కోరికలు ఏవే ఉంటాయో ఆ కోరికలన్నిటినీ కూడా తను సంపాదించుకోగలుగుతాడు. దేనివల్ల? ఇంద్రియ నిగ్రహం వలన, దానం వలన. అలాంటి ఇంద్రియ నిగ్రహం సంపన్నమవ్వాలంటే ఏకాదశి ఉపవాసం చేస్తూ ఉండాలి. మనపైన జడమైన వస్తువులు కూడా ఆధిపత్యాన్ని సంపాదిస్తాయి. ఆహారం నాకు అధిపతి, నీళ్ళు నాకు అధిపతి. అలా మనం నీళ్లకు అధీనులై ఉన్నాం. కానీ నేను ఆహారానికి అధీనుణ్ణి కాను, నేను నీళ్లకు అధీనుణ్ణి కాను. నీరు లేకుండా కూడా నేనుండగలను, ఆహారం లేకుండా కూడా నేనుండగలను అని తను చూపెట్టాలి. అలా చూపెడితేనే అదొక నిగ్రహం. అది ఆహారాన్ని నిగ్రహించడం ఎంత అద్భుతమైన సామర్థ్యమో అది. అలా ఆహారాన్ని నిగ్రహించడం ద్వారా జిహ్వేంద్రియాన్ని నిగ్రహించగలుగుతాం మనం. జితం సర్వం జితే రసే, ఒక ప్రసిద్ధమైన మాట. రసనేంద్రియాన్ని ఎవరైతే నిగ్రహించగలరో తను అన్ని ఇంద్రియాలను నిగ్రహించగలడు
అని శాస్త్రంలో చెప్పారు. కనుక ఆ జిహ్వేంద్రియాన్ని మనం నిగ్రహించాలంటే ఏకాదశి ఉపవాసాన్ని చేయాలి. అది హరిదినం, అది భగవంతుని రోజు, అది ఆ రోజును తన కోసం కేటాయించుకున్నాడు భగవంతుడు. మీరు నా కోసమే ఉండాలి, నా ప్రేమ కోసమే మీరు ఈరోజు ప్రయత్నం చేయాలి అని భగవంతుడు నా దరికి రావాలి, శ్రవణ మననాదులను చెయ్యాలి, నన్ను చింతిస్తూనే ఉండాలి అనే ఉద్దేశం కోసం ఏకాదశి రోజును భగవంతుడు తన కోసం కేటాయించుకున్నాడు భగవంతుడు. మిగిలిన తిథులను వేరే వేరే దేవతలకు భగవంతుడు ఇచ్చాడు, కానీ ఈ ఏకాదశిని మాత్రం తన కోసమే కేటాయించుకున్నాడు భగవంతుడు. అలాంటి సుప్రసిద్ధమైన పరమపుణ్యమైన ఆ రోజున మనం ఉపవాసం చేసి భగవంతుని దరిదాపుల్లో మనం ఉంటే ఎలా ఉండగలం? భగవంతుని మహిమలను తెలుసుకోవడం ద్వారా, చెప్పడం ద్వారా ఎవరైతే భగవంతునికి సమీపంలో ఉంటారో, ఉపవాస అంటే ఏంటి? దగ్గరగా ఉండడం అని అర్థం. మరెన్నో అర్థాలు ఉన్నాయి, క్రమంగా వాటిని తెలుసుకుందాం. కానీ ప్రధానమైన అర్థం ఏంటి? ఉప అంటే సమీపంగా, వాసం అంటే వాసం చేయడం అని అర్థం. ఎవరి దగ్గర వాసం చేయాలి? భగవంతుని దగ్గర వాసం ఉండాలి. ఎలా భగవంతుని దగ్గరికి వెళ్ళడం అంటే శ్రవణ మననాదులను చేసుకుంటూ భగవంతునికి దగ్గరగా ఉండగలగాలి. అదే నిజమైన ఉపవాసం. అలాంటి ఉపవాసాన్ని చేయడం ద్వారా ఇంద్రియ నిగ్రహాన్ని సంపాదించుకోగలుగుతాడు మనిషి. ఇంద్రియ నిగ్రహాన్ని సంపాదించగలిగిన మనిషి తన మనసులోని కోరికలన్నిటినీ సంపాదించుకోగలుగుతాడు. ఇది ఒక ప్రయోజనం. ఏకాదశి ఉపవాసం చేయడం వల్ల కలిగే లాభం ఇది. మాంసధాన్యై సబీజైశ్చ భోజనం పరివర్జరేత నాశ్నాతి యావతో జీవ తావత్ పుణ్యేన యుజ్యతే. మనిషి మాంసాహారి కాకూడదు. యద్యపి శూద్రులకు మాంసాహారం విహితమైనది, అయినా కూడా వారు కూడా మాంసాహారాన్ని పరిత్యజించడం వల్ల వారికి విశిష్టమైన పుణ్యం లభిస్తుందని శాస్త్రం చెబుతుంది. ఇక్కడే ఆ శ్లోకాన్ని నేను చదివాను, మరోసారి చదివి వినిపిస్తాను. నాశ్నాతి యావతో జీవ తావత్ పుణ్యేన యుజ్యతే. ఆ మాంసాన్ని ఎంతవరకు తను ఆరగించడో, ఎంతవరకు తను స్వీకరించడో అంతవరకు తను పుణ్యాన్ని కూడగట్టుకుంటాడు, పుణ్యాన్ని సంపాదించుకోగలుగుతాడు. కనుక ప్రాణిహింసను చేసి మాంసాహారాన్ని స్వీకరించకూడదు అనే విషయాన్ని మనకి స్మృతి చెబుతూ ఉంది. కృతత్రేత యుగాల విషయం వేరు. కలియుగంలో మాంసాహారం నిషిద్ధమైనది కాబట్టి మాంసాహారాన్ని సర్వథా స్వీకరించకూడదు. ఆహారస్య వియోగేన శరీరం పరితప్యతే. ఏం జరుగుతుంది? ప్రక్రియ. ఆహారాన్ని పరిత్యజించాం, నీళ్లను పరిత్యజించాం, ఉపవాసం నిరాహారం, ఆహారం లేకుండా ఉన్నాం, నీళ్లను త్రాగకుండా ఉన్నాం. దానివల్ల ఏం జరుగుతుంది? ఆ ప్రక్రియను స్మృతులు మనకు చెబుతాయి. ఆ ఆహారాన్ని పరిత్యజించడం వల్ల శరీరానికి పరితాపం కలుగుతుంది. శరీరానికి పరితాపం కలుగుతూ ఉండడం వల్ల ఇంద్రియాలన్నీ నా వశములో ఉండగలుగుతాయి. కనుక శరీరానికి సంతాపం కలిగేలా అప్పుడప్పుడు చూసుకోవాలి, ఎల్లప్పుడూ కాదు. అలాగైతే నేను నిరంతరం నిరాహారంగా ఉంటాను అనుకోకూడదు. ఆహారం లేనట్లయితే మనిషి బ్రతకలేడు. కనుక ఎప్పుడెప్పుడు సాధ్యమవుతుందో అలాంటి ప్రసిద్ధమైన సమయాలలో ఉపవాసాన్ని మనం చేయాలి. అందులో అతి ప్రధానమైనది ఏకాదశి. అలా ఇంద్రియాలు తన అధీనంలో ఉంటాయి. ఎలా? నృపాణామివ కింకరాహ. రాజులకు కింకరులు అధీనులు. ఎందుకని? రాజులు ఆ కింకరులకు తన ఆహారాన్ని ఇస్తాడు, ఆహారాన్ని అందిస్తాడు. కనుక తన ఆహారం అందిస్తాడు కనుక తన అధీనంలో ఉండాలి, తను చెప్పినట్లు ఉండాలి, తను చెప్పు చేతల్లో మేము ఉండాలి అని కింకరులు అనుకుంటారు. అలాగే మా ఇంద్రియాలు కూడా నేను తిన్నప్పుడు వాటికి బలం వస్తుంది, నేను తిననప్పుడు వాటికి బలం వస్తుందా? లేదే. కనుక యజమానులు ఆహారాన్ని స్వీకరించాలంటే మేము ఇంద్రియాలన్నీ కూడా తన అధీనంలో ఉండాలి అనే విధంగా ఇంద్రియాలన్నీ కూడా నా మాటలు వింటాయట, నా చెప్పు చేతల్లో ఉంటాయట. కనుక ఆ నిరాహార వ్రతాన్ని మనం పాలించాలి. ఉపవాస పరాణంతో కేవలం నాక్ష నిగ్రహ. ఉపవాసం చేస్తూ ఉన్నవారికి ఇంద్రియ నిగ్రహం మాత్రమే జరుగుతుందని కాదు, దాని ద్వారా ఎన్నెన్నో లాభాలున్నాయనే విషయాన్ని కూడా మనకు మార్కాండేయ స్మృతి, ఇవన్నీ మార్కాండేయ స్మృతిలోని మాటలు. ఏ మార్కాండేయుల వారు ప్రళయాన్ని చూశారో, ఏ మార్కాండేయుల వారు సప్తకల్పం వరకు చిరజీవిగా ఉన్నారో,
అలాంటి చిరజీవితాన్ని సంపాదించుకున్న మార్కండేయుల వారి మాటలు ఇవి. ఎలా చిరజీవిత్వాన్ని సంపాదించుకున్నాను, నేను అనుకున్న దానిని ఎలా నేను సంపాదించుకున్నానంటే ఏకాదశి ఉపవాసం చేసి నేను ఈ కోరికను స్థిరపరుచుకున్నానని మార్కండేయుల వారు చెబుతూ ఉన్నారు. క్రియమాణం కృతం సర్వం యద్వా సర్వం పాపం వినశ్యతి ఉపోష్యైకాదశీం వాపి భగవత్ ప్రీతయే బుధ. ఏమని సంకల్పించుకోవాలి? ఏకాదశి రోజు ఈరోజు ఉపవాసం చేస్తూ ఉన్నాం, సంకల్పం చేసుకుందాం. భగవత్ ప్రీతరే ఏకాదశి ఉపవాసం అహం కరిష్యే. పంచాంగంలో ఆ ఏకాదశి ఉపవాస సంకల్పాన్ని చాలా చక్కగా ఇచ్చారు, టూకీగా సంక్షిప్తంగా ఇచ్చారు. ప్రతి ఏకాదశి రోజు ఆ విధమైన సంకల్పాన్ని మనం చేసుకుని భగవంతుని ప్రేమను సంపాదించుకోవడం కోసం ఏకాదశి ఉపవాసాన్ని మనం చేస్తే ఏం జరుగుతుందంటే ఇకపై చేయబోయే పాపాలు, ఇదివరకు చేసిన పాపాలు, ఇప్పుడు చేస్తూ ఉన్న పాపాలన్నీ కూడా తొలగిపోతాయట. ఆ పాపాలు ప్రభావాన్ని చూపించవట. కనుక ఏకాదశి ఉపవాసాన్ని చేయాలి, భగవంతుని ప్రీతిని సంపాదించుకోవాలి. స్వాధ్యాయ తత్పర శశ్వత ద్వాదశ్యాం పారణం చరేత్. ఆ రోజు స్వాధ్యాయ తత్పరుడై ఉండాలి. ఏంటి స్వాధ్యాయం అంటే? మొదటిసారి ఏకాదశి గురించి చెబుతూ ఉన్నప్పుడు నేను చెప్పాను, నేను ఏ శాఖకు సంబంధించిన వాడినో ఆ శాఖను అధ్యయనం చేస్తూ ఉండాలి. నేను ఆ రోజు ఋగ్శాఖ అయితే ఋగ్వేదాన్ని పారాయణం చేయాలి, యజుశాఖ నాదైతే యజుశాఖను నేను పారాయణం చేయాలి. అలా స్వాధ్యాయ తత్పరుడై ఆ రోజును గడపాలి. తరువాత ద్వాదశి రోజు పారణం చేయాలి. ఏకాదశి ఎంత కడ్డాయమో ద్వాదశి రోజు పారణం కూడా అంతే కడ్డాయం. కనుక పారణాన్ని అటు ఇటు చేయకూడదు. ద్వాదశాబ్దం కురుక్షేత్రే భోజయేద్యోద్విజాన్ శుచీన్ ద్వాదశ్యాం తత్ఫలం యాతి పాయసాన్న ప్రధానత. పాండవుల గురించి నారదులు చెప్పిన మాట ఇది. ఎంత అద్భుతమైన మాటో గమనించండి. కురుక్షేత్రంలో 12 సంవత్సరాల వరకు పరిశుద్ధులైన బ్రాహ్మణులకు భోజనదానం, అన్నదానం చేస్తే ఎలాంటి పుణ్యం కలుగుతుందో చాలా చక్కగా ఆలోచించండి. కురుక్షేత్రంలో 12 సంవత్సరాల వరకు పరిశుద్ధులైన బ్రాహ్మణులకు అన్నదానం చేస్తే ఏ పుణ్యం సంపన్నమవుతుందో, ద్వాదశి రోజు ఒకే ఒక్క బ్రాహ్మణునికి పాయసాన్నం దానం చేయడం వలన అలాంటి పుణ్యం లభిస్తుందట. తను ఎంత తిన్నా పర్వాలేదు, తనను బలవంతపరచకూడదు తినమని. నాకు 12 సంవత్సరాల 24 సంవత్సరాల పుణ్యం కావాలని బలవంతం చేసి తనకు వడ్డించి ఎదురు కూర్చొని తినిపించడం కాదు, అలా కష్టపెట్టడం కాదు. ఎంతవరకు తినడం తనకు సాధ్యమో అంతవరకు తనకు పాయసాన్ని వడ్డించాలట, పాయసదానం చేయాలట బ్రాహ్మణునికి. అలా పాయసదానం చేయడం వలన ఎంత అద్భుతమైన పుణ్యం లభిస్తుందో. ఈ కాలంలో ఇంట్లో వంట చేసి బ్రాహ్మణులను పిలిచి వడ్డించడం అసాధ్యమవుతూ ఉంది. ఆ విషయం నాకు తెలుసు. కనుక మీరు ఒక ఉపాయాన్ని చేయవచ్చు. ప్రతి ద్వాదశి రోజు స్వామీజీ వారు ప్రతి మఠంలోనూ కూడా అందరికీ భోజనం జరగాలనే సంకల్పాన్ని చేసుకున్నారు. ఎందుకంటే ఏకాదశి ఉపవాసం చేస్తారు కనుక ద్వాదశి రోజున వండుకోవడం ఎలా ఇబ్బంది వద్దు, మఠానికి రండి, అక్కడ భోజనం చేసి వెళ్ళిపోండి అనే అవకాశాన్ని స్వామీజీ వారు కల్పించారు. బెంగళూరులో, హైదరాబాదులో ఇలా చాలా చోటు అలాంటి కార్యక్రమం మొదలైంది. ఇప్పటికే తిరుపతిలో, తిరుమలలో అయితే ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. కనుక మేము పని చేస్తే చాలు. ద్వాదశి రోజు ఒక బ్రాహ్మణుని ఉద్దేశించి బ్రాహ్మణ సంతర్పణం. తిరుమలలో చాలా గొప్ప క్షేత్రం. అలాంటి క్షేత్రాల్లో అయోధ్య క్షేత్రం ఉంది, తిరుమల క్షేత్రం ఉంది. మీ ఊర్లో మఠానికి ఈరోజు ఒక బ్రాహ్మణుని కోసం నేను భోజనానికి ఏర్పాటు చేయడం, అలా ఏర్పాటు చేస్తే చాలా అద్భుతమైన పుణ్యం లభిస్తుందని పాండవులను గురించి నారదులు చెప్పారు. లఘునారదీయ పురాణంలో మరో అత్యద్భుతమైన మాట ఉంది. గవాన్న వస్త్ర ధాన్య అశ్వ భూమి కన్యా ప్రదోభవ ద్వాదశ్యాం పాయసానేన సహస్రం దశ భోజయ. ఎంత చక్కని మాట అంటే ఇది శంతనురాజును గురించి ధౌమ్యాచార్యుల వారు ఉపదేశించిన మాట ఇది. గోదానం, అన్నదానం, వస్త్రదానం, ధాన్యదానం, అశ్వదానం, భూదానం, కన్యాదానం, ఈ దానాలను చేస్తే ఎలాంటి పుణ్యం లభిస్తుందో ద్వాదశి రోజు పాయసాన్న దానం చేయడం వలన అలాంటి పుణ్యం లభిస్తుందట. యద్యపి ఏకాదశి రోజు మనం వింటూ ఉన్నాం,
త్రిదినం ఈ 3 రోజులు ఒకటే కనుక దశమి, ఏకాదశి, ద్వాదశి రోజుల్లో చేయవలసిన ధర్మాలను మనం వినాలి. కనుక ద్వాదశి రోజు ఇలాంటి పాయసాన్నదానం చేయాలని చెబుతూ ఉన్నారు. ద్వాదశ్యాం తత్ఫలం యాతి. ద్వాదశి రోజున పాయసాన్న ప్రదానం చేయడం వలన అలాంటి పుణ్యం లభిస్తుందని చెబుతూ ఉన్నారు. ద్వాదశ్యాం పాయసాన్నేన సహస్రం దశభోజయ. 10,000 మంది వరకు బ్రాహ్మణులకు పాయసాన్నదానం చేయాలట. అంటే సుమారుగా ఆ 10,000 ఏకాదశీలు మా కోసం ఉండాలి, అంతవరకు మేము బ్రతకాలి. ఆ 10,000 బ్రాహ్మణులకు పాయసాన్నదానం చేసే యోగం, సుయోగం, సౌభాగ్యం ఈ జన్మకు మాకు దక్కాలి. ఇక పైన మేం చేయాలంటే ప్రతి ద్వాదశి ఎంతమంది బ్రాహ్మణులు ఎన్నుకోవాలో, ఎవరికి సాధ్యమవుతుందో వారికి 10,000 మంది బ్రాహ్మణులకు పాయసాన్న ప్రదానం చేయాలి. దానివల్ల ఎంత అద్భుతమైన లాభమో, ఎంత అద్భుతమైన పుణ్యమో దానివల్ల. బ్రాహ్మణులని చెప్పారు, బ్రాహ్మణులకు మాత్రమే అని నేను చెప్పడం లేదు. క్షత్రియులైనా, వైశ్యులైనా, శూద్రులైనా ఎవరైతే ఏకాదశి ఉపవాసం చేశారో వారందరికీ ఇలాంటి పాయసాన్న ప్రదానం చేయడం వలన అత్యద్భుతమైన పుణ్యం లభిస్తుందనే విషయాన్ని మేము ఈ సందర్భంలో మేము ఆకళింపు చేసుకోవాలి. ఏకాదశి వ్రతం నేను చేయను, నాకేం హాని కలుగుతుంది, దానివల్ల కలిగే లాభం ఏంటో కొంతవరకు తెలుసుకున్నాం. ఇంకా చాలా లాభాలు ఉన్నాయి, క్రమంగా వాటిని మనం తెలుసుకుందాం. ఇక ఏకాదశి ఉపవాసం నేను చేయను, చెయ్యకుంటే కలిగే అనర్థం ఏంటి, హాని ఏంటి? ఈ సందర్భంలో ప్రధానంగా ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఏమంటే చేయకుంటే కలిగే అనర్థాన్ని విన్న తరువాత ఇక మనసులో అదే బాధతో చెలరగిపోయేవాళ్ళు కొందరుంటారు, బాధతో విలవిల్లాడిపోయేవారు కొందరుంటారు. రోగం ఉన్నవారు, 80 సంవత్సరాలు పైబడినవారు, అలాగే చిన్నపిల్లలు, గర్భిణి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉపవాసం చేయడం వారి వల్ల సాధ్యం కాదు. ఎవరి వల్ల రోగం మొదలైన నిమిత్తాలతో ఎవరికైతే ఉపవాసం చేయడం సాధ్యం కాదో వారు ఎంత తక్కువగా సాధ్యమైతే అంత తక్కువగా ఆహారాన్ని తీసుకోవాలి. ఆ ఆహారంలో కూడా ఉప్పు ఉండకూడదు, నిమ్మకాయలు ఉండకూడదు. ఇదేదో ఇప్పుడు మనం చేసుకుంటూ ఉన్నాం, చపాతీలు చేసుకోవడం, ఉప్మా చేసుకోవడం, మంచిగా జీడిపప్పులు చేసి ఉప్మా చేసుకోవడం, అలాంటివన్నీ ఈరోజు వినరాదు నిజంగా. అయినా కూడా చేస్తూ ఉంటాం. అలా కాదు, పళ్ళను మాత్రమే తీసుకోవాలి, ఉప్పు లేని వస్తువులను మాత్రమే తీసుకోవాలి. ఏ వస్తువులను తీసుకోవచ్చు అనే విషయాన్ని కూడా చెప్పారు. కానీ ఇప్పుడు సంగ్రహంగా నేను చెప్పాలి కాబట్టి రోగులు, అశక్తులు, చిన్నపిల్లలు, వృద్ధులు వీరందరికీ కూడా ఏకాదశి రోజున తీసుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఆ ఉప్పు మిశ్రితం కాకుండా పళ్ళను తీసుకోవాలి. ఎంత తక్కువగా సాధ్యమో అంత తక్కువగా పళ్ళు, నీళ్లు ఇలాంటి వాటిని తీసుకుని ఉపవాసం చేస్తే వారికి కూడా అవశ్యంగా ఏకాదశి ఉపవాస ఫలితం దక్కుతుందని శాస్త్రం చెబుతుంది. కానీ ఈ నిమిత్తాలు లేకుండానే ఆహారాన్ని స్వీకరించినట్లయితే దానివల్ల కలిగే హాని ఏంటి? పురాణం చాలా చక్కగా మనకు చెబుతుంది. వ్రతోపవాసైర్యైర్విష్ణు నాణ్యజన్మనితోషిత తే నరా మునిషార్దూల గ్రహరోగాదిపీడితా. ఎంత చక్కగా చెబుతుందో చూడండి. ఈరోజు మన జాతకాన్ని ఎవరో జ్యోతిష్కునికి చూపించినట్లయితే మీకు ఇలాంటి గ్రహ బాధ ఉంది, మీకు ఇలాంటి బాధలు ఉన్నాయి, ఇలాంటి రోగాల యొక్క బాధ మీకుంది అని చెబుతారు. రోగాలు మాకే తెలుసు, ఏ రోగాలు ఉన్నాయో టెస్టులు చేసుకుంటాం, ఇలాంటి రోగాలు మాకున్నాయని నిర్ధారణ చేసుకుంటాం. ఎందుకని ఆ రోగం నాకు వచ్చింది, ఏం పాపం చేశాను, దానికి తగిన పాపం ఏంటి, చేసిన పాపం ఏంటి? రోగపీడితులవుతాం, ఏదో నిమిత్తం ఉండాలి కదా. ఎందరో ఆరోగ్యంగా ఉన్నారు, మీరందరూ చూశారు, నేను చూస్తూ ఉన్నాను. ప్రతిరోజు ఇక్కడికి 2 ఫ్లోర్లు ఎక్కి వస్తారు. వారికి 90 సంవత్సరాలు, వారికి 2 ఫ్లోర్లు అనాయాసంగా ఎక్కి వస్తారు. కానీ అలా ఎక్కగలమా మేము? లేదే, 4 మెట్లకే శ్రమ కలుగుతుంది మాకు. అలా ఆరోగ్యంగా ఉన్నారు, ఏ బీపీ లేదు, షుగర్ లేదు, ఏ రోగాలు వారికి లేవు, శుభ్రంగా సుఖంగా ఉన్నారు. ఎలా సాధ్యమయ్యింది వారికి? ఎందరున్నారు అలా? అసలు చిన్నపిల్లలకే రోగాలు వస్తూ ఉన్నాయే,
హార్ట్ అటాకులు కలుగుతూ ఉన్నాయే, హృదయాఘాతాలు కలుగుతూ ఉన్నాయి. 20-30 నిండని యువకులకు కూడా అలా హృదయాఘాతం కలిగి చనిపోతూ ఉన్నారే. ఏంటి వారు చేసిన ఈ జన్మలో చేసుకున్నది నిమిత్తం మాత్రమే, కానీ ప్రధానమైన కారణం ఏంటి? అలా చనిపోయారని వారిలో ఆ దోషాన్ని మేము ఆపాదించకూడదండి. మరి అలా దోషాన్ని ఆపాదించి వాళ్ళని నిందిస్తూ కూర్చోకూడదు. ఏం పాపాలను మేం చెయ్యమా? కనుక మేము కూడా పాపాలను చేస్తాం. వారు తెలుసుకొని వారు మార్పు చేసుకోవాలి. జీవితంలో మార్పును అనుభవించాలి. కనువిప్పు కలగాలి వారికి. సరే, ఈ జన్మలోనైనా మేము ఇలాంటి పుణ్యకర్మాలను యథోచితంగా చేద్దాం అని వారు ఆలోచించారే తప్ప వారిపైన దోషారోపణ చేయడం కాదు. అది కూడా నేరమే. మరొకరిపైన దోషారోపణ చేయడం కూడా పెద్ద నేరం, సామాన్యమైన నేరం కాదు. గ్రహ రోగాది పీడితా, గ్రహ పీడ, రోగపీడ ఎవరికి జరుగుతుందంటే క్రిందటి జన్మలో వ్రతాలను చేసి ఉపవాసాలను చేసి భగవంతుణ్ణి సంతోషపరచాలట. వ్రతోపవాసై యై విష్ణు న అన్యజన్మని తోషిత. అన్యజన్మని అంటే క్రిందటి జన్మలో ఎవరైతే ఏకాదశి మొదలైన వ్రతాలను చేసి ఉపవాసాలను చేసి భగవంతుణ్ణి సంతోషపరచలేదో వారు ఏమవుతారంటే తేనరా మునిషార్దూల గ్రహరోగాది పీడితా. వారిని గ్రహాలు పీడిస్తాయట, రోగాలు పీడిస్తాయట. ఎంత చక్కగా చెబుతూ ఉన్నాయో చూడండి. రోగాలు ఉంటాయి కొందరికి, కానీ రోగాల వల్ల బాధలు వారికి ఉండవు. రోగం వారిని పీడించదు. ఎందుకంటే ఇప్పుడు కూడా వారు నిరంతరం భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు కనుక ఎంత రోగం ఉన్నా కూడా ఆ రోగం వల్ల కలిగే బాధ మాత్రం వారికి ఉండదు. వైద్యులకు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఏంటా అనిపిస్తుంది. అలాంటి వారిని కూడా నేను చూశాను. సుమారుగా 600 వరకు షుగర్ ఉన్న వాళ్ళని నేను చూశాను. 85-90 సంవత్సరాల వరకు నిరాతంకంగా బ్రతికారు. ఏ విధమైన ఔషధం లేదు. అసలు వారి చివరి అవస్థలో వైద్యులకు చూపించినట్లే వైద్యులకే ఆశ్చర్యం అనిపించింది. అసలు ఎలా ఔషధం తీసుకోకుండా ఇంతవరకు వారు ఉన్నారు? చాలా ఆశ్చర్యం వారికి కలిగింది, చాలా ఆశ్చర్యం కలిగింది. అలాంటి దీర్ఘమైన ఆయుష్యాన్ని ఎలా పొందగలిగారండి ఔషధం లేకుండా? అలాగని ఆ సాహసాన్ని మేం చేస్తామంటే అలా ఎవరూ చేయకండి. మరి భగవంతుణ్ణి విచిత్రంగా ఆరాధించండి, ఆ సాహసాన్ని చేయండి, కానీ ఔషధాన్ని తీసుకోకుండా అలా ఉండకండి. వారేదో మహానుభావులు, ఏ పుణ్య ప్రభావము వారిని సంరక్షించిందో తెలియదు, కానీ మేము అలాంటి పుణ్యాన్ని సంపాదించుకుందాం, ఔషధాన్ని తీసుకుందాం. ఔషధాన్ని తీసుకోకూడదని నేను చెప్పడం లేదు ఈ సందర్భంలో. వారికి అది సాధ్యమయ్యింది కనుక, అంటే భగవంతుణ్ణి స్మరించడం వల్ల, భగవంతుని పైన మనసును సంలగ్నం చేయడం వల్ల ఎలాంటి రోగమైనా మనిషిని పీడించదు. ఎందుకంటే క్రిందటి జన్మలో వారు వ్రతోపవాసాలతో భగవంతుణ్ణి సంతోషపరిచారు కాబట్టి వారికి ఏ విధమైన బాధ కలగలేదు రోగం వల్ల. గ్రహాల వల్ల అవకతవకలు జరిగినా కూడా వారి జీవితం అయోమయంలో పడలేదు. ఎందుకని? క్రిందటి జన్మలో వ్రతోపవాసాలను చేశారు కాబట్టి. కనుక దీన్ని తెలుసుకుని మనం ఈ జన్మలో అలాంటి వ్రతోపవాసాలను మనం చేయాలి, సాధ్యమైనంత వరకు చేయాలి వ్రతోపవాసాలను. దీనితో పాటు సత్యవ్రతం, అబద్ధం మాటలాడను, ఈ వ్రతాన్ని చేయాలి. ఈ సందర్భంలో క్రోధ పరిత్యాగం, కోపాన్ని పరిత్యజించాలి. మహాభారతంలో మీరు ఆ విషయాన్ని తెలుసుకున్నారు. కోపాన్ని పరిత్యజించాలి ఒకరోజు మటుకు. ఏకాదశి రోజు నేను ఎవరిపైనా కోపగించుకోను. కానీ విచిత్రం ఏంటంటే ఆ రోజే కోపం వస్తుంది. నిగ్రహించుకోవాలి. ఏకాదశి ఉపవాసం చేశాను కదా, ఎందుకోసం? ఇంద్రియ నిగ్రహం కోసం కదా. ఇంద్రియ నిగ్రహాన్ని సంపాదించుకోలేకపోతే ఇక ఉపవాసం చేసింది ఎందుకని? ఇలా ఆలోచించి మనం నిగ్రహించుకోవాలి. ఇంద్రియాలను నిగ్రహించుకున్నప్పుడే మనకు ఆ విధమైన ఏకాదశి ఉపవాసం చేసినందువలన మనకు లాభం జరుగుతుందనే విషయాన్ని చాలా చక్కగా ఈ స్మృతిలో చెబుతూ ఉన్నారు. వ్రతోపవాసాలను చేద్దాం, ఇంద్రియాలను నిగ్రహిద్దాం. ఈ జన్మలో రోగాలు బాధించాయి, పీడించాయి, గ్రహాలు పీడించాయి, కానీ ఇక ముందు జన్మలో ఇలాంటి గ్రహ రోగాదులు నన్ను పీడించకూడదు అంటే ఆ భగవంతుణ్ణి మనం ఉపవాసంతో ఆరాధించాలి.
ఏకాదశితో భగవంతుణ్ణి ఆరాధించాలి. అలా ఆరాధించగలిగినట్లయితే నిరోధించగలుగుతాం. ఆరాధన నిరోధనకు మూలము, ఆరాధన నిరోధానికి మూలం. దేని నిరోధానికి? ఇంద్రియ నిరోధానికి, ఇంద్రియ నిగ్రహానికి అది మూలమవుతుంది. దుష్ట నిరోధానికి, రోగ నిరోధానికి, గ్రహపీడ నిరోధానికి, రోగ నిరోధానికి ఈ ఏకాదశి వ్రతం, భగవంతుని ఆరాధన ఇది మూలమవుతుందనే విషయాన్ని స్మృతుల్లో చాలా చక్కగా చెప్పబడ్డాయి. మరింత విషయాలను మళ్ళీ ఇక ముందు ఏకాదశి విందామని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీ రమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ యస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోజో అజరః సర్వదేవామృతః కుక్షియం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం. అనేన భావియత్ పుణ్యం అవాప్నోతు గురుర్మ.